హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నానబ్బా. మటన్ కర్రీ ఎలా చేయాలో ఏంటి అనేది ఆల్మోస్ట్ అందరికి వచ్చేసి ఉంటుందని అనుకుంటా. కానీ వచ్చిన వాళ్ళ కోసం కాదు, రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. వచ్చిన వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న టిప్స్ యూజ్ అయితే తీసేసుకోండి, పర్లేదు. ఓకే, ఇక్కడనేమో రైస్కి నానబెట్టినాను. ఇక్కడ మేము ఊరు వెళ్తున్నాం అనమాట. ఇది ఓన్లీ పిల్లల కోసం మాత్రమే కర్రీ చేస్తున్నా. మేము ఊరు వెళ్తున్నాము. మాకు లేదు ఈరోజు మటన్ కర్రీ. పిల్లలకి ఇద్దరికి చపాతి పిండి, అందుకే రైస్ కూడా కొంచెమే నానబెట్టినాము కదా వాళ్ళిద్దరు అనేసి ఇక్కడ చపాతి చేద్దామని. ఇంకా ఇక్కడే నేనైతే బండి మీదనే రుద్దేస్తా. చపాతి కానీ రొట్టె కానీ ఇక్కడే రుద్ది ఇట్లనే కాల్ చేసుకుంటాను అనమాట. ఇదే నాకు బాగా ఫాస్ట్గా అయిపోతుంది, నీట్గా ఉంటుంది ఇక్కడ ఎప్పుడు కూడా. ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా చపాతి రుద్దాలా. కర్రీ అయితే ఫస్ట్ చెప్తుంటా కదా, వాటర్ మొత్తం తీసేసి ఫస్ట్ కడిగినాక ఉప్పు పసుపు వేసి అట్లా బాగా మగ్గిచ్చేస్తా. వట్టిగా ముక్క ఎట్లయితుందంటే డ్రై అయిపోతుంది, ఇంకా అసలు వాటర్ ఏమి ఉండదు అనమాట. అట్లా చేసేస్తాను. అప్పుడే నీకు చికెన్ అయినా సరే మటన్ అయినా సరే స్మెల్ అనేది ఉండదు అనమాట. ఇంకా అట్లా ఒట్టిగా చేసిన తర్వాత కూర ప్రిపరేషన్ ఉంటుంది, కర్రీ ప్రిపరేషన్. అట్లనే ఏ కర్రీ అయినా సరే అట్లనే చేసుకుంటాను. నాకు వంట రూమ్లోంచి టీవీ బాగా కనిపిస్తుంది. వంట చేసుకుంటూ టీవీలో వచ్చేటివన్నీ చూస్తూ ఉంటాను అనమాట. ఈ ఇంట్లో బాగా కనిపిస్తుంది వంట రూమ్లోంచి టీవీ. బాగుంటుంది కదా ఎవరికైనా ఇట్లా వంట రూమ్లోంచి టీవీ చూస్తూ పని చేసుకుంటుంటే, అంటే మనం వండుకుంటూ పని చేసుకుంటే బాగుంటుంది కదా. ఇక చూడండి, విండోలో మంచిగా లైటింగ్. అప్పుడే మార్నింగ్ కదా, బాగా ఎండ వచ్చేసింది. ఇంకా మార్నింగ్ అంటే 8, 9 ఆ టైం అనుకోండి. ఇంకా పూలు, చెట్టు నిండా పూలు అయితే బాగున్నాయి ఇక్కడ. ఇంకా ఉల్లిగడ్డ వేసి తర్వాతలో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, తర్వాత టమాటాను, పచ్చిమిరపకాయలు. ఇంకా ఇట్లా అయిపోతాయి ముక్కలు. చూడండి ఎట్లా అయిపోయినాయో కదా. ఇట్లా అవి నేను ఇంకా డ్రై అవుతున్నప్పుడు కారం వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తా. ఆ హీటుకు కారం కూడా మగ్గిపోతుంది, కారం స్మెల్ రాదనమాట. అట్లా చేస్తాను కాబట్టి మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఎవరు వండినా నేను చేసినట్టు ఉండదు అంటారు. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అన్నట్టు. తిరువాతలో ఆపేసిన కదా సగం చెప్పడం. ఇంకా అదే ఉల్లిగడ్డ మగ్గినాక టమాటా, కొన్ని జీడిపప్పులు, కొంచెం పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టేస్తా. ఆ గ్రేవీ వేస్తాను అనమాట. అది సూపరు. ఇంకా అది మటన్ కర్రీ అక్కడ రెడీ అవుతుంది. ఇక్కడేమో వచ్చేసినాము నేను మా వారిద్దరం కర్నూలుకి. వెంకాయపల్ల దగ్గర మా మామ వాళ్ళు దేవుణ్ణి చేస్తుంటే వచ్చినాను అనమాట. చూడండి, వీళ్ళందరూ మా వాళ్ళు. వీళ్ళేమో మా చిన్నమ్మ మా చిన్నాయన అనమాట. మస్తుగా ఫ్రీగా హ్యాపీగా ఇంకా జోక్గా ఉంటాడు మా చిన్నాయన. మాకు భలే ఇష్టం మా చిన్నాయన అంటే. ఇంకా ఎక్కడికి వచ్చినా మమ్మల్ని బాగా జోకులు వేసుకుంటూ అందరం ఫన్గా ఉంటాం. మా వాళ్ళందరూ వీళ్ళందరూ, మా అక్క, మా పెద్దమ్మ, అక్క, అందరు అక్కలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, అత్తలు అట్లనే ఉంటారు. ఎంత బాగా తినిపించుకుంటున్నారు చూడండి, చిన్నపిల్లల్లాగా. బాగుంటుంది కదా నవ్వుకోనీక. ఇంకా అందరం ఇక్కడ కూర్చొని ఫుల్ ఫన్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా నేను కూడా వెళ్ళంగానే ఇంకా ఫస్ట్ నైవేద్యం అట్లా ఇస్తానన్నమాట. భక్ష్యమును అదే కొన్ని గుగ్గుళ్ళు, కొంచెం నైవేద్యం కోసం గుండెకాయ ఏమంటారో, సారీ నాకు చెప్పడం కరెక్ట్గా తెలియట్లేదు, ఏమనుకోకండి. ఏది వస్తే అది వాగేస్తున్నా, తప్పు కదా అట్లా వాగడం. అందుకోసం అదే నైవేద్యంగా పెడతారనమాట అక్కడ మటను. అది కూడా కొంచెం అందరికి ప్లేట్లలో పెట్టి ఇస్తారు. అది పద్ధతి అనమాట. అదే ఇక్కడ జరుగుతుంది. ఇంకా బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. వచ్చిన తిండుకుంటూ కూర్చున్నా. ఇది ఇక్కడ ఎంత బాగుంటుంది కదా అందరితో. రిలేటివ్స్ అంటే మనం రెగ్యులర్గా కలవం కదా, కలిసినప్పుడన్నా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటుంటాను నేనైతే. మా చెల్లెలు తీస్తుందిలేండి వీడియో అందరినీ. ఈమె మా అక్క, మాకు సొంతం కాకపోయినా సొంతం అక్క కంటే ఎక్కువ అనమాట. నేను మా చెల్లెలే కదా, కానీ ఆమె పెద్దనాన్న కూతురు. కానీ బాగుంటుంది మాతో. మాకు కూడా చాలా ఇష్టము అక్క అంటే, నాకైనా మా చెల్లికైనా. ఇంకా ఇక్కడేమో గుడి దగ్గరికి వచ్చి నేను మా వారి ఇద్దరం పిక్స్ తీసుకున్నాము కొన్ని. ఇది గుడి చాలా బాగుంటుంది. చాలాసార్లు చూపించింటా నేను కదా. మా
ఇంకా వెంకాయపల్లి ఎల్లమ్మ గుడి అనమాట ఇది. వేప చెట్టు గుడి. ఇది గుడి బ్యాక్ సైడ్ మా అమ్మ వాళ్ళు రూమ్ తీసుకుంది గుడి బ్యాక్ సైడ్ అనమాట. అదే ఇక్కడ ఉంది. ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నాను నేను మా వారు ఇద్దరము వెయిట్ చేస్తూ ఇట్లా కొంచెం షూట్ చేస్తున్నాను. ఇంకా గుడి ముందర ఇది చెట్టు బాగుంటుందిలేండి. అసలు గుడి కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా కర్నూలు అట్లా ఉండే వాళ్ళకు బాగా అవైలబుల్ గుడి. చూడండి జనాలు అసలు ఇక్కడేం జనాలు ఉన్నారు. బయట నుంచి రోడ్డు మీద నుంచి క్యూ ఉంటుంది జనాలు. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు. మేము కూడా చేస్తాము ఇట్లా దేవుణ్ణి చేసినప్పుడు మొత్తం అంతా వీడియోలు పెడతాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎట్లా చేస్తారు ఏంటి అనేది ముందు ముందు వీడియోలు మేము ముందు చేస్తాము. చేసినప్పుడు మీకు అందరికి ఖచ్చితంగా నేను పెడతాను వీడియోలు అయితే కంపల్సరీ. ఇంకా ఇది గుడి ముందనమాట. చాలా బాగుంటుంది అసలు. జనాలు మాత్రం ఊపిరి ఆడనంత జనాలు వస్తారు. ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు అసలు జనాలు. అసలు లేరనే చెప్పాలి. అమ్మ కోసం మేము వెయిటింగ్ చేస్తూ నేను అట్లా వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. ఇదేమో గుడి ముందనమాట. చూడండి ఎంత బాగుంది కదా. మేము అయిపోయింది వెళ్తున్నాం అనమాట. ఊరు వెళ్తున్నాము. అదే ఇక్కడ. బాయ్ అండి.